ఇక మృతుల్లో ముగ్గురు తెలుగు వాళ్లు మృతి చెందినట్టు సమాచారం. జమ్మూ ఉగ్రదాడిలో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కూడా మృతి చెందారు. మృతుడు ఐబీ అధికారి మనీష్ రంజన్ గా గుర్తించారు. మృతుల్లో అనేక రాష్ట్రాల వారితో పాటు ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో నివసిస్తున్నాడు. పెహల్గాంలో మధుసూదన్ ను టెర్రరిస్టులు చంపేశారు. ఇక విశాఖవాసి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 18న మరో 5గురితో కలిసి ఆయన కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 26న తిరిగి విశాఖకు రావాల్సి ఉండగా ఉగ్ర దాడిలో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారులు చంద్రమౌళి ఇంటికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు చంద్రమౌళి మృతదేహం విశాఖ చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. పారిపోతున్నా వదలకుండా వెంటాడి వేటాడి కాల్చి చంపారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం అందుకున్న చంద్రమౌళి కుటుంబ సభ్యులు పెహల్గాం బయలుదేరి వెళ్లారు. వైజాగ్లో 2 ఏళ్ల క్రితమే చంద్రమౌళి ఫ్లాట్ కొనుగోలు చేశారని అపార్ట్మెంట్ సెక్రటరీ తెలిపారు. టూర్కు వెళ్లే ముందు కూడా మొక్కలకు నీళ్లు పోయాలని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. కానీ ఈలోగా ఇలా జరగడం బాధాకరమన్నారు.